హెయిర్ లాస్ అండ్ గ్రే హెయిర్ గురించి క్వశ్చన్ అడిగారు. సో, ఫస్ట్ దీంట్లో స్టెప్ బై స్టెప్ కనుక వెళ్ళినట్లయితే మీరు తినే డైట్‌లో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే కాన్‌స్టిపేషన్ సమస్యలేమీ లేకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీప్ అండ్ స్ట్రెస్. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్‌గా స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే స్ట్రెస్ లేకుండా చూసుకోండి. సో, ఫస్ట్ వచ్చేసి శీర్షాసన్ అంటాం. శీర్షాసన్ మీరు వితౌట్ సపోర్ట్ చేయొచ్చు లేదా వాల్ సపోర్ట్‌తో మీరు చేయొచ్చు. రైట్. పర్వతాసన్ ఇలా ఇన్వర్టెడ్ వి పొజిషన్‌లో ఉంటుంది. అది చేయాలి. ప్లస్ శశాంకాసన్ చేయాలి. ఇవి చేస్తూ కొంచెం మీరు స్ట్రెస్ తగ్గించుకొని రైట్ బాడీలో మూమెంట్స్, ఫిజికల్ యాక్టివిటీస్ అని గనుక మీరు పెంచుకుంటూ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే గ్రే హెయిర్ కూడా తగ్గుతుంటుంది. సో, ఫుడ్ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్‌గా ఉండండి. ఖచ్చితంగా ప్రోటీన్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోండి. అంతేగాని ఏదో అండ్ నెక్స్ట్ ఒకసారి అంటే ఒకవేళ మేల్ గనుక అయితే హెయిర్ కట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త హెయిర్ వచ్చేటప్పుడు ఆ కొత్త హెయిర్ గ్రే రాకుండా నార్మల్‌గా బ్లాక్‌గా ఉంటుంది. సో, ఇవి ప్రాక్టీస్ చేస్తూ మీ రెస్పాన్స్ ఎట్లా ఉందనేది మాకు కామెంట్‌లో తెలియజేయండి. ఒకవేళ మీరు సీరియస్‌గా ఉండి, కమిటెడ్‌గా ఉండి మన ప్రోగ్రామ్స్‌లో గనుక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే గనక మీరు ఏదైతే స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతుందో దానికి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి, కాంటాక్ట్ చేసి మీరు ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వచ్చు. అలాగే